ఈ ప్రభుత్వం అందరికీ కూడా నీళ్లు సరఫరా చేసి ఈరోజు రైతాంగాన్ని అండగా ఉండేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచనతో ఐఏబీ మీటింగ్లో దాదాపు పెన్నా డెల్టాకి 31 టీఎంసీలు, అదేవిధంగా కావల్ కెనాల్కి 8.25 టీఎంసీలు ఇచ్చేటట్టు అలిగేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా కాలువకి మేము మే 15వ తేదీన మే 11వ తేదీన 4 రోజుల కోసం నీళ్లు తీసుకున్నాం. ఆ రోజు 250 క్యూసెక్కులు 300 క్యూసెక్కులు మాత్రమే నీళ్లు వదులుకుంటూ క్రమేపీ ప్రజల అవసరాల దృష్ట్యా, రైతాంగ అవసరాల దృష్ట్యా అన్ని చెరువుల్లో నీళ్లు నింపితే దాదాపు కావలి ఉదయగిరిలో ఉన్నటువంటి జలదిగ్గ మండలం కలిపి 83 ట్యాంకులు ఉంటే ఈ 83 ట్యాంకుల మీద దాదాపుగా 2 టీఎంసీల వాటర్ స్టోరేజ్ ఉంది. ఒక్క చిన్నగా బ్యాలెన్సింగ్ రిజర్వాయరే 0.29 టీఎంసీ కెపాసిటీ ఉంటే అప్పటికే మనం రెండో పార్ట్ ఐఎంబీ మీటింగ్ పెట్టుకుని వాటర్ వదులుకునే నాటికి చిన్నగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 2.9 వాటర్ ఉంది ఆల్రెడీ ఆ రోజుకి. అట్లా అన్ని చెరువులు అమ్మకొండపాలెం మేజర్ కావచ్చు, ఉన్నటువంటి చెరువులు కావచ్చు, కావలి కాన్స్టిట్యూన్సీలో చెరువులు కావచ్చు, భోగుల మండలంలో ఉన్నటువంటి చెరువులు అన్నింటిలో కూడా వాటర్ ఉంది. ఆ వాటరు ఈరోజు మీరు 5.5 వాటర్ ఇచ్చినామని చెప్పి టీఎంసీలో వాటర్ ఇచ్చామని చెప్పి ఈరోజు మీరు చెప్తున్నారు. ఇంత వాటర్ చెరువుల్లో ఉన్న వాటర్ ఈరోజు డ్రై అయ్యాయి. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి వాటర్ యూసేజ్ అయితే దీన్ని బట్టి ఎన్ని ఎకరాలకు మీరు నీళ్ళు ఇచ్చారనేది మీ దగ్గర సమాచారం ఉండాలి. ఇచ్చారు మీరు కాబట్టి మీరు సోమశిల కెనాల్ ఒక సిస్టమ్ ఉంది, సోమశిల కెనాల్కి ఒక సిస్టమ్ ఉంది. పెన్నాల్ 6 months ఒకసారి క్రాప్ చేసినప్పుడల్లా కూడా ఈ రోజున ఓఎండ్ఎం కింద వర్కులు ఇస్తున్నాం, మనం చేస్తున్నాం, రైతాంగానికి అండగా ఉంటున్నారు. అదే కావలి కాలంకి వచ్చేసరికి ఓఎండ్ఎం కాలంకి వచ్చేసరికి అధికారులు అలసత్వం చూపిస్తున్నారు. దీనివల్ల కావలి కాలంలో సిల్ట్ ఫామ్ అయిపోతుంది, ఈరోజు బీడు ఫామ్ అయిపోతుంది, తుంగ బాగా పెరిగిపోతుంది. దీన్ని తీసే పరిస్థితి లేదు. ఈరోజు కావలి కాలంకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేదానికి అప్ టు 30 మీటర్స్ వరకు 30 కిలోమీటర్స్ వరకు ఉన్నటువంటి కాలువ 1:3000 మీటర్స్లో ఈరోజు స్లోప్ ఉంది. కానీ 32 కిలోమీటర్ దగ్గర నుంచి సిబిఆర్ దగ్గర 65 కిలోమీటర్ల వరకు 1:500 స్లోప్, 1:800 స్లోప్ ఉన్నందువల్ల వాటర్ ఫ్లోగా పరిస్థితి లేదు. అక్కడ ఎక్కడైనా వీడు ఫామ్ అయినా, తుంగ ఫామ్ అయినా లేదా సిల్ట్ ఫామ్ అయినా వాటర్ సిబిఆర్ ఎక్కే పరిస్థితి లేదు. ఈరోజు కాలం ఉబ్బకటం, ఈరోజు సైఫర్ డ్యామేజ్ అవ్వడం ప్రధానమైనటువంటి కారణాల్లో ఒకటి కెనాల్ వెలాసిటీ లేకపోవడం వల్ల ఈరోజు ఇంటికి వదలాలి. ఈరోజు ఆ పరిస్థితుల్లో వీటిని మనం 6 months ఒకసారి ఈరోజు ఓఎండ్ఎం చేయనందువల్ల ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చింది. దీనికి ఇంకొకసారి రాకుండా కూడా చూడాలి. అదేవిధంగా మేజర్గా కావడం మీద ఒక మేజర్గా కొన్ని స్ట్రక్చర్స్ మేజర్గా ఉన్నాయి. అవి ఒకటి 14 కిలోమీటర్ దగ్గర సూపర్ ప్యాసేజ్ కావచ్చు, 14 కిలోమీటర్ల దగ్గర 0.17 దగ్గర సింగిల్ లైన్ బ్రిడ్జి ఒకటి ఉంది. ఆ బ్రిడ్జి అబ్స్ట్రాక్షన్ వల్ల కూడా వాటర్ ఫ్లో ఆగుతుంది. అదేవిధంగా 13 కిలోమీటర్ దగ్గర ఒకటి, 10 కిలోమీటర్ దగ్గర ఒక సూపర్ ప్యాసేజ్, 6 కిలోమీటర్ దగ్గర ఒక సూపర్ ప్యాసేజ్, తర్వాత 4.6 దగ్గర సింగిల్ బ్రిడ్జి, తర్వాత 3 కిలోమీటర్ దగ్గర అన్నీ కూడా 14 కిలోమీటర్ల లోపల ఒరిజినల్గా ఆయకట్టు లేకపోయినప్పటికీ రైతాంగాలు పక్కన నీళ్లు పోతున్నాయి కానీ ఇంజిన్లు పెట్టి తోలుకుంటున్నారు. కాబట్టి మనం కూడా వాటిని ఆయకట్లో చూపించడం లేదు. ఎంతసేపు మీరు కాలం ఎప్పుడు 1980లో డిజైన్ చేసినప్పుడు ఐడి కింద వెట్ట కింద కలిపి 74,000 ఎకరాలు ఆయకట్టు, ఆ 74,000 ఎకరాలు ఆయకట్టే చూపిస్తున్నారు తప్ప కాలం ఇంజిన్ కింద పెట్టి నీళ్లు తోలుకున్నటువంటి వాళ్ళు రైతాంగం అందరూ మేము రైతు బిడ్డలమే. కాబట్టి రైతాంగం చేసుకోవాల్సింది ఒక కాలం మీద కాదు, ఎంటైర్ భారతదేశంలో కూడా వాటర్ సోర్స్ ఉంటుంది, ఇంజిన్లు పెట్టుకోవడం తోలుకోవడం కామన్. కాబట్టి ఇతర మీటింగ్లో కూడా వాటి ఆయకట్టు ఏదో రికగ్నైజ్ చేసి దాన్ని బట్టి మనం ఆర్డేషన్ ఇచ్చేటప్పుడు వాటిని కూడా కన్సిడర్ తీసుకుని రైతుల యొక్క కష్టాలు బాధలు తెలుసుకొని మనం వాళ్ళని కూడా కన్సిడర్ తీసుకుని ఐఎంబీ మీటింగ్లో ఇంతవరకే ఉదయం చెప్పుకుంటే ఈరోజు ఈ ప్రాబ్లం రాదు. మీరు ఇచ్చిన లెక్కలు 8.25 కిలో వస్తుంది. మేమందరం ఏమనుకుంటున్నాం 8.25 అంటే దాదాపు 1 టీఎంసీ 8 ఎకరాలు 8,000 ఎకరాలు గెలుచుకున్నా కూడా దాదాపు 65,000 ఎకరాలు ఇచ్చారు. ఈరోజు ట్యాంక్స్లో దాదాపు 2 టీఎంసీ వాటర్ ఉంది. కాబట్టి మేము ఈ 70,000 ఎకరాలు వేసుకున్నా కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేదనే ఉద్దేశంతో మేము కూడా రైతాంగానికి కానీ నిరసన వాళ్ళతో కానీ మేము ఎప్పుడు ప్రెజర్ చేయాలి, వేసుకునేట్లో ఇబ్బంది లేదు, వాటర్ ఉంది కదా అని. ఆ రోజుకి ఐఎంబీ మీటింగ్ పెట్టిన నాటికి 50 టీఎంసీలు వాటర్ ఉంది. ఈ కాబట్టి రైతులు ఆశపడుతున్నప్పుడు మేము కూడా ఆపడం కరెక్ట్ కాదు. కాబట్టి దయించి మేము చెప్పేది ఏంటంటే జరిగింది ఇప్పుడు కరెక్ట్ పరిస్థితుల్లో కూడా
కరెంట్ ఇచ్చి 9 గంటలు కరెంట్ ఇచ్చి రైతాంగానికి ఇవ్వండి. మిగతా 4 రోజుల పాటు పూర్తిగా కరెంటు మోటార్ లాపి మొత్తం కూడా త్రూ కెనాల్. నిన్న సిబిఆర్ హెడ్ దాదాపు 1.5 పడిపోతే నిన్న సిబిఆర్ హెడ్ 2.1 రీచ్ అయినట్టుంది. కాబట్టి ఇప్పుడు మన ప్రాణకాల మేజర్కి ఆ గౌరవ మేజర్కి నీళ్ళు ఇస్తున్నారు. అక్కడి నుంచి ఉన్నటువంటి లింగరాజకరాడు చెరువు కానీ లేదంటే జమ్మలపల్లి మేజర్ కానీ కావలి బిగ్ ట్యాంక్ కానీ ఇప్పుడు నీళ్ళు ఇవ్వలేదు. కావలి బిగ్ ట్యాంక్ కింద పేరుకు కావలి కాలువ కావలి నీళ్ళు చూడాలి. ఈరోజు మా పరిస్థితి ఏంటంటే కావలి చెరువు కింద దాదాపు రైతులు 500 ఎకరాలు వేస్తున్నారు. కావలి చెరువులో నీళ్లు ఉంటేనే అది బొందరాయి నేల కాబట్టి కావలి చెరువులో నీళ్లు ఉంటేనే టోటల్ అంటే 1,40,000 మంది ఉన్నటువంటి కావలి పట్టణానికి డ్రింకింగ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది. ఈరోజు వాటర్ టేబుల్ డౌన్ అయిపోయిన వల్ల ఈరోజు మేము ట్యాంకర్లు పెట్టి నీళ్లు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు 100 ఎకరాలు వేస్తున్నారు. వీటన్నిటికీ ఇప్పటికీ దాదాపు 20 రోజుల నుంచి నీళ్ళు ఇవ్వలేదు. కాబట్టి మీరు అందరూ కూడా అధికారులు ఈతో కాలువ గడ్డల మీద తిరగండి, పొలాల మీద తిరగండి. మేము కూడా రమ్మంటే వస్తాము, మా నీటి సంఘం కూడా వస్తారు. వాటర్ మేనేజ్మెంట్ మన చేతికి తీసుకుందాం, లస్కర్లు మనం ఏర్పాటు చేద్దాం. రైతులు ఆతురత ఉంది, పంటలు పండుగ భయంలో ఉంది. కాబట్టి వాడు అవకాశం ఉన్నాడు, ఎక్కువ నీళ్ళు పెట్టుకుంటున్నాడు, కాలువ దగ్గర ఉన్నాడు, కాలువ దూరం ఉన్నాడు, నీళ్ళు లేక అలవడిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ బాధ్యతను మనం టేకప్ చేస్తే తప్ప రైతుల మీద పెత్తనాలు పెడితే మొదట్లో ఉన్న రైతులందరూ కొట్టుకుని నీళ్ళు ఎక్కువ దాచిపెట్టుకుంటున్నారు, స్టోర్ చేసుకుంటున్నారు. థైలాండ్లో ఉన్నటువంటి వాళ్ళు నీళ్లు పోలేదు. కాబట్టి మీరు మేము అందరం కూడా కలిసి గౌరవ కలెక్టర్ గారు కూడా సూచనలు చేయాలి. రెవెన్యూ వాడిని, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి బీఆర్ఓని, పంచాయతీ సెక్రటరీ అందరినీ కూడా ఈరోజు సచివాలయ సిబ్బందిని, అగ్రికల్చర్ కావచ్చు అందరినీ కూడా కాలువల మీద పెట్టి ఎక్కడ చేతులకు నీళ్ళు లేదు దాన్ని మనం యాజమాన్యం మనం తీసుకుంటే తప్ప ఈ సమస్య నుంచి పరిష్కారమే పరిస్థితి లేదు. రైతులు చాలా బాధల్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితం కూడా అన్నదాతలు. ఈరోజు జీవితంలో నాకు తెలిసి 60 సంవత్సరాల వయసులో ఇంతటి రేటు ఎప్పుడు లేదు. ఒడ్లు ఈరోజు 36,000 రూపాయలు ఈరోజు పడుతుంది. ఈరోజు రైతులు ఎప్పుడు లేనంతటువంటి పైలు కూడా చాలా బాగుంది. ఈ సంవత్సరం కూర్చొని ఎండల వల్ల కేఎన్ఎం కానీ వంటలు కానీ ఈరోజు విపరీతంగా కూడా పంట వస్తుందని ఒక నమ్మకం రైతుల్లో వచ్చింది. కాబట్టి అంతా పెట్టుబడి పెట్టేశారు. ఈరోజు కలుగు మీద పొట్ట మీద ఉంది. మిగతా అప్పుడు ఎక్కడున్నా పర్లేదు కానీ పొట్ట మీద ఉన్నప్పుడు ఎందుకు ఎక్కువ తీయాలి కాబట్టి వాటర్ ఎక్కువ పాలు పోసుకుంటుంది. కాబట్టి ఎక్కువ వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మా గౌరవ మంత్రి వర్గం కూడా రిక్వెస్ట్ చేస్తున్నది, ఇది మనం అధికారులు చేతికిద్దాం. లస్కర్లని వాళ్ళని అధికారులు పెట్టి వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేసే సిస్టాన్ని రైతాంగం జోలికిస్తే ఎక్కువ కొట్లాట జరుగుతుంది. ఇప్పటికే గలబలు జరుగుతుంది, నెట్టుకుంటున్నారు. ఇప్పటికే నా కాన్స్టిట్యూషన్ 2-3 దగ్గర పుట్టుకోవడం కూడా జరిగింది. ఇది రైతుల మధ్య అనైక్యత వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఒక ఎమర్జెన్సీగా నెల్లూరు జిల్లాలో కావలి కాలువ కింద ఉన్నటువంటి రైతాంగ ఎమర్జెన్సీగా భావించి దీన్ని ఒక సరైనటువంటి సత్వర నిర్ణయాలు తీసుకుని రైతాంగందరికీ నీళ్ళు ఇచ్చే విధంగా, అదేవిధంగా ఎల్లులో ఉంది కాబట్టి ఫ్యూచర్లో నీళ్ళు రావాలని భయం ఉంది. అన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత విస్తారంగా వర్షాలు వస్తున్నాయి, డ్యాముల్లో నీళ్లు వస్తున్నాయి. ఈ రోజు 2 పంటలు నెల్లూరు జిల్లా చరిత్రలో ముఖ్యంగా మా కావలి ప్రాంతానికి 2 పంటలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. అటువంటిది ఈ రోజు 2 పంటలు ఇచ్చాం. తప్పకుండా మళ్ళా సంవత్సరం నీళ్ళు వస్తే మళ్ళీ రైతుల కళ్ళలో ఆనందం చూస్తాం. కానీ ఆ టైంకి ఈ టైంలోనే ఈ ఓఎల్ఎం వర్గాలను పూర్తి చేసుకోవడం, చర్చలు ఎక్కడ డ్యామేజ్ అయ్యి వాటన్నిటిని కూడా